హలో ఎవ్రీవన్, ఇవాళ మనం ఎథిక్స్ సిరీస్లో కేస్ స్టడీస్ గురించి డిస్కస్ చేద్దాం. మన జిఎస్ పేపర్ 4 ఏదైతే 250 మార్క్స్కి ఉందో దాంట్లో 12 క్వశ్చన్స్ వస్తాయి. దాంట్లో 6 క్వశ్చన్స్ థియరీ ఉంటాయి 1 to 6. ది అదర్ 6 క్వశ్చన్స్ 7th క్వశ్చన్ నుంచి 12th క్వశ్చన్ వరకు కేస్ స్టడీస్ ఉంటాయి. సో కేస్ స్టడీస్కి సాల్వ్ చేయడానికి థియరీ పేపర్ని సాల్వ్ చేయడానికి సేమ్ టైం డివైడ్ చేస్తే బెటర్. ఎందుకంటే ఫస్ట్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో దానివల్ల ఇంప్రెషన్ ఫామ్ అవుద్ది. సో వాటికి ఈక్వల్ టైం ఇవ్వాలి. అండ్ కేస్ స్టడీస్లో మన ఎథికల్ పర్స్పెక్టివ్ ఎలా ఉందో తెలుస్తుంది. సో దానికి ఈక్వల్ టైం ఇవ్వాలి. ఆన్ అండ్ యావరేజ్ ఒక కేస్ స్టడీ సాల్వ్ చేయడానికి ఒక 13 to 15 minutes తీసుకోవచ్చు. ఇంకా సేఫ్గా ఉండాలి అంటే 12 to 14 minutes అన్నది తీసుకుని చేయొచ్చు. సో బేసిక్గా కేస్ స్టడీస్ మన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాయి? ఫస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ అసలు కేస్ స్టడీ ఏంటి? కేస్ స్టడీలో యాక్చువల్గా ఒక సిచ్యువేషన్ ఇస్తారు. ఆ సిచ్యువేషన్లో డిఫరెంట్ పీపుల్ ఉంటారు, డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ ఉంటారు. సమ్టైమ్స్ యూ వుడ్ బి వన్ ఆఫ్ ది స్టేక్ హోల్డర్, ఆర్ మిమ్మల్ని ఎవరో ఒక స్టేక్ హోల్డర్ లాగా ఊహించుకోమనైనా చెప్తారు. సో దే విల్ పుట్ యూ ఇన్ ద షూస్ ఆఫ్ అదర్ పీపుల్. సో అది ఫస్ట్ ఎక్స్పెక్టేషన్. దాని తర్వాత ఒక సిచ్యువేషన్ని 360 degreesలో అనలైజ్ చేయగలరా, అండ్ వాట్ ఆర్ ది ఆప్షన్స్ అనేవి, వాట్ ఈస్ ఇన్హెరిటెంట్ టు ద కేస్ స్టడీ అనేది మనము అనలైజ్ చేయగలుగుతున్నామా లేదా అన్నది చూడడానికి ఇంకొక ఎక్స్పెక్టేషన్. సో 360 degrees ఆఫ్ ది సిచ్యువేషన్ అనాలిసిస్ ఇస్ ఇంపార్టెంట్. దెన్ థర్డ్ ఈజ్ ఐడెంటిఫైయింగ్ ది డైలమాస్. ఒక సిచ్యువేషన్లో ప్రతిదీ కరెక్ట్ అయి ఉండదు, ప్రతిదీ 100% రాంగ్ అయి ఉండదు. దే విల్ బీ దట్ 50-50 ఛాన్సెస్. వాటిల్ని మనం ఐడెంటిఫై చేస్తే సో డెసిషన్ తీసుకునేటప్పుడు ఒక ఆప్షన్ని మనం డిసైడ్ అయినప్పుడు ఇంకో ఆప్షన్లో ఉండే కొన్ని డీమెరిట్స్ ఉంటాయి కదా, వాటిల్ని కూడా మనం కన్సిడర్ చేస్తాం. సో దీనికోసం యూ షుడ్ బీ ఏబుల్ టు ఐడెంటిఫై ది డైలమాస్. నెక్స్ట్, దీనికంటూ కొన్ని సొల్యూషన్స్ ఉంటాయి. సో ది కోర్స్ ఆఫ్ యాక్షన్కి తర్వాత ఏం చేయాలి, లేదా ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి విచ్ ఐ కెన్ టేక్, దానికి కూడా ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్, ఈ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో బెస్ట్ ఆప్షన్ అంటే ఒకవేళ అన్ని నెగిటివ్ ఆప్షన్స్ ఉన్నా కూడా తక్కువ హార్మ్ చేసేది ఏంటి, లేదా అన్ని పాజిటివ్ ఉన్నా కూడా ఎక్కువ లాభంగా ఉండేది ఏంటి. సో అలాగా ఒక ఆప్షన్ని మెరిట్స్ అండ్ డీమెరిట్స్ని ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసిన దానికి ఇవాల్యుయేషన్ కూడా చేయాలి. సో అది నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్. అండ్ ఇన్ మెనీ క్వశ్చన్స్ వాళ్ళు అడుగుతారు, వాట్ ఈస్ యువర్ కోర్స్ ఆఫ్ యాక్షన్, నువ్వు ఆ ప్లేస్లో ఉంటే ఏం చేస్తావు అప్పుడు అని. సో స్టెప్ బై స్టెప్ నువ్వేమనుకుంటున్నావో మనం అక్కడ రాయాల్సి వస్తుంది అనమాట. సో దట్ వుడ్ బి అవర్ కోర్స్ ఆఫ్ యాక్షన్. మోస్ట్లీ కోర్స్ ఆఫ్ యాక్షన్ అనేది డెసిషన్ మేకింగ్కి లీడ్ చేస్తుంది అనమాట. సో కంక్లూషన్ వచ్చేసరికి యూ విల్ బి ది లాస్ట్ స్టెప్ ఆఫ్ కోర్స్ ఆఫ్ యాక్షన్ వుడ్ బి యువర్ సొల్యూషన్ విచ్ యూ హ్యావ్ డిసైడెడ్. సో దీస్ ఆర్ ది ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ ద కేస్ స్టడీస్ బై యూపీఎస్సీ ఫ్రమ్ దిస్ పేపర్, ది సెక్షన్ బి నుంచి. మనం ఇప్పుడు వరకు వైడ్ ఎక్స్ప్లిసిట్ ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయో చూసాం. బట్ ఇంప్లిసిట్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అంటే, ఇవి క్వశ్చన్స్లో అడగరు కానీ ఇవి ఉంటే బాగుంటుంది అన్నది ఆ క్వాలిటీ ఆఫ్ ఆన్సర్ పెరుగుద్ది అనమాట. సో దాంట్లో ఏంటంటే ఫస్ట్ వన్, లాంగ్ టర్మ్ సొల్యూషన్స్. యూజువల్గా సిచ్యువేషన్కి షార్ట్ టర్మ్ సొల్యూషన్ ఇవ్వమనే క్వశ్చన్లు అడుగుతారు. బట్ కంక్లూషన్లో లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఆర్ వే ఫార్వర్డ్ రాస్తే ది క్వాలిటీ ఆఫ్ ఆన్సర్ వుడ్ బి ఇంక్రీజింగ్. ది సెకండ్ వన్ ఇస్ గివింగ్ ప్రాక్టికల్ సొల్యూషన్స్. ఏవైతే సొల్యూషన్స్ ఉంటాయో అవి మరీ ఐడియలిస్టిక్గా అసలు ఇంప్లిమెంట్ చేయడానికి కష్టంగా ఉంటే యూ కాంట్ లివ్ ఇన్ అ ఫెయిరీ టేల్ ఎవ్రీ టైమ్. సో మనకి ఒక ప్రాక్టికల్ సొల్యూషన్ అనేది కావాలి. సొల్యూషన్స్ ఇచ్చేవి ఆ ఆప్షన్స్ని ఇవాల్యుయేషన్ చేసిన తర్వాత వీ షుడ్ చూస్ ఐడియల్ బట్ ప్రాక్టికల్. ఇది కొంచెం కాంట్రాడిక్టింగ్, కానీ ఉన్న అన్ని ఆప్షన్స్లో మోస్ట్ ప్రాక్టికల్ అనేది తీసుకోవడం ఈజ్ ఎ గుడ్ ఆన్సర్. నెక్స్ట్, థర్డ్ వన్ ఏంటంటే ఇంక్లూజివిటీ. సో బేసిక్గా అక్కడ మెన్షన్ చేసిన స్టేక్ హోల్డర్స్ అందరినీ కన్సిడర్ చేసామా, వాళ్ళ పర్స్పెక్టివ్స్ అండ్ ఎవ్రీ స్టేక్ హోల్డర్స్ పెయిన్ ఇస్ అడ్రస్ ఆర్ నాట్ అన్నది కూడా క్వశ్చన్. సో ఇంక్లూజివిటీ అనే ప్రిన్సిపల్ని మనం ఫాలో అవుతే వీ వుడ్ బి రెస్పెక్టింగ్ ఎవ్రీ స్టేక్ హోల్డర్స్ వ్యూస్.
వాళ్ళకి వచ్చే అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అండ్ ఎక్సెట్రా. సో యూ విల్ నాట్ బి లీవింగ్ అవుట్ సమ్ పీపుల్ అసైడ్. దానివల్ల ఏమవుతుంది అంటే whenever you are there in real time policy making or decision taking, ఇది అన్నది ఇంక్లూసివిటీ అనేది బాగా పనికొస్తుంది. సో హౌ కెన్ వి సాల్వ్ ఏ కేస్ స్టడీ? సో దీంట్లో ఫస్ట్ వన్ ఇస్ లైన్ బై లైన్ అప్రోచ్. అంటే కేస్ స్టడీ చదువుతున్నప్పుడు హార్డ్లీ వీ వుడ్ బి హ్యావింగ్ 12 to 14 minutes. దట్స్ వాట్ వీ థాట్ యాజ్ అ సేఫ్ జోన్. సో 12 to 14 minutesలో ఫస్ట్ టైం చదువుతున్నప్పుడే స్టేక్ హోల్డర్స్ ఎవరో అండర్లైన్ చేసుకోవాలి, ఇంకా సిచ్యువేషన్ ఏంటి అన్నది కూడా అర్థం చేసుకోవాలి. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఇన్ దిస్ లైన్ బై లైన్ అప్రోచ్ ఆ 2 lines or 3 lines చదివిస్తాం కదా, చదివిన తర్వాత దానికి ఒక కీవర్డ్ని ఐడెంటిఫై చేయాలి. సో దట్ యూ కెన్ రైట్ దట్ ఇన్ యువర్ ఆన్సర్. బికాస్ ఒక్కసారి చదివిన తర్వాత మళ్ళీ చదవడానికి అంత టైం దొరకదు. సో ఆ 2-3 lines చదివిన తర్వాత మైండ్లోకి వచ్చే ఎథికల్ కీవర్డ్ ఏదైతే ఉంటుందో అది పక్కన రాసేసుకుంటే సో దట్ దోస్ వర్డ్స్ కెన్ బీ యూస్డ్ ఇన్ యువర్ ఆన్సర్ షీట్. అది ఎలాగో మనం ప్రాక్టికల్గా ఒక ఎగ్జాంపుల్లో చూద్దాం తర్వాత. ది నెక్స్ట్ అప్రోచ్ ఇస్ దిస్ సిలబస్ అప్రోచ్. మనకి ఇప్పుడు సిలబస్లో కేస్ స్టడీస్ తీసేసి 7 chapters ఉన్నాయి. సో ఏదైనా సిచ్యువేషన్ వచ్చినా, ఏదైనా క్వశ్చన్ వచ్చినా, లేకపోతే ఆ 2-3 lines చదివినప్పుడు మనకి కీవర్డ్స్ గుర్తుకు రావాలి అంటే సిలబస్ గుర్తుంటే దాంట్లోంచి కీవర్డ్స్ అనేవి మనకి ఈజీగా గుర్తొస్తాయి. ఎస్పెషల్లీ కేస్ స్టడీస్లో కాంట్రిబ్యూషన్ ఆఫ్ మోరల్ థింకర్స్ అండ్ ఫిలాసఫర్స్ బాగా యూస్ అవుద్ది అనమాట. నెక్స్ట్ థర్డ్ అప్రోచ్ వచ్చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో డిఫరెంట్ కీవర్డ్స్, టెక్నికల్ టర్మ్స్ లేదా కాన్సెప్ట్స్ని డిస్కస్ చేస్తారు. ఎస్పెషల్లీ కేస్ స్టడీస్లో ఏమవుతుందంటే ఒక కేస్ స్టడీ అనేది ఒక సిచ్యువేషన్కి సంబంధించింది. అలాంటి సిమిలర్ సిచ్యువేషన్సే నెక్స్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో కూడా వస్తాయి. సో ఈ పీవైక్యూస్ని బాగా చేస్తే సిమిలర్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి నెక్స్ట్ టైం సాల్వ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొల్యూజివ్ కరప్షన్ గురించి క్వశ్చన్ వచ్చింది. సో మనం ఈ పీవైక్యూ నుంచి కొల్యూజివ్ కరప్షన్ గురించి ఎక్స్ట్రాక్ట్ చేసుకుని మనం నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్లో ఆ వర్డ్ని యూజ్ చేయొచ్చు. సో అలా పీవైక్యూస్ అనేది హెల్ప్ చేస్తుంది. సో ఈ 3 అప్రోచెస్ యూజ్ చేసి ఒక క్వశ్చన్ని సాల్వ్ చేస్తే మనము ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అయితే ఈ 3 అప్రోచెస్ బాగా యూజ్ చేయగలగాలి అంటే వీ షుడ్ బీ వెరీ మచ్ వెల్ వర్స్డ్ విత్ కీవర్డ్స్ అండ్ ఫిలాసఫీస్. కీవర్డ్స్ అండ్ ఫిలాసఫీస్ మనకు బాగా గుర్తుండాలి, బాగా అర్థమై ఉండాలి. సో దట్ ఎప్పుడైతే మనం కేస్ స్టడీ చదువుతున్నామో ఆ ఫిలాసఫీ అండ్ కీవర్డ్స్ గుర్తొస్తే మనకి ఆన్సర్ అనేది ఫాస్ట్గా రాయడానికి కుదురుతుంది. సో లైన్ బై లైన్ అప్రోచ్ దేనికి యూజ్ అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ మనం ఇందాక అనుకున్నట్టు స్టేక్ హోల్డర్స్ ఎవరో ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవుద్ది. అండ్ ది సెకండ్ వన్ ఇస్ ఐడెంటిఫైయింగ్ ది సిచ్యువేషన్, ఎగ్జాక్ట్ సిచ్యువేషన్. కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. ఫర్ సపోజ్ న్యాచురల్ కెలామిటీ ఉందని, ఇయర్ బై ఇయర్ 2 yearsకి ఒకసారి 3 yearsకి ఒకసారి ఆ క్వశ్చన్ మళ్ళీ వస్తూ ఉంటుంది. సో ఆ సిచ్యువేషన్ని మనం ఐడెంటిఫై చేస్తే మన పీవైక్యూ నాలెడ్జ్ని అప్లై చేయొచ్చు అండ్ కీవర్డ్స్ని కూడా అప్లై చేయడానికి యూస్ అవుద్ది. నెక్స్ట్ ఏంటంటే సిలబస్ బేస్డ్ అప్రోచ్. దీంట్లో ఏంటంటే ఈ క్వశ్చన్ ఏ టైప్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, దాన్ని మనం ఎలా ఆన్సర్ చేయాలి అన్నది సిలబస్ టైప్ అప్రోచ్లో ఫాస్ట్గా చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ క్వశ్చన్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి? యూజువల్గా మొత్తం కేస్ స్టడీ అయిపోయిన తర్వాత మనకి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ABC అలాగా. దాంట్లో ఐడెంటిఫై చేసిన 4 types ఆఫ్ క్వశ్చన్స్ విచ్ ఆర్ కామన్. థీమ్స్ ఇవే ఉంటాయి, బట్ వర్డ్స్ అన్నవి మారుతూ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ థీమ్ ఏంటంటే ఈ కేస్ స్టడీస్లో ఉన్న ఎథికల్ ఇష్యూస్ ఏంటి, ఎథికల్ డైలమాస్ ఏంటి అన్నది ఐడెంటిఫై చేయమని. సెకండ్ వన్ ఏంటి అంటే నీ దగ్గర వాట్ ఆర్ ది ఆప్షన్స్ అవైలబుల్ టు వర్క్ అపాన్. ఆ ఆప్షన్స్కి మెరిట్స్ ఏంటి, డీమెరిట్స్ ఏంటో కూడా అడుగుతారు. నెక్స్ట్ వాట్ ఈస్ యువర్ కోర్స్ ఆఫ్ యాక్షన్. అండ్ ద ఫోర్త్ ఇస్ వాట్ ఈస్ దర్ ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ వల్ల వాళ్ళకి మన పర్సనాలిటీ అన్నది అర్థమవుతుంది. అండ్ ఈ ఎథికల్ డైలమాస్ అన్నవి ఎక్కడి నుంచి తీసుకోవచ్చు అంటే మనం సిలబస్ అప్రోచ్ అనుకున్నాం కదా, చాప్టర్ వైజ్ వెన్ ఎవర్ వీ రివ్యూ ది సిలబస్ మనకు దాంట్లోనే చాలా కీవర్డ్స్ దొరుకుతాయి. సో అక్కడి నుంచి తీసుకోవచ్చు. సెకండ్ ఏంటి, ఆప్షన్స్ అవైలబుల్ అన్నది యూజువల్గా ఇట్స్ కామన్ సెన్స్ అండ్ ఆల్సో సర్టెన్ కోడ్ ఆఫ్ కండక్ట్.
సో మెడికల్ పీపుల్కి సర్టెన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది, సివిల్ సర్వెంట్స్కి సర్టెన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది. సో వీళ్ళ కోడ్ ఆఫ్ కండక్ట్స్ అండ్ లాలో కొన్ని లాస్ బాగా తెలిస్తే మన ఆప్షన్స్ ఏంటి అండ్ కేస్ స్టడీస్ని బాగా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పాష్ యాక్ట్, బికాజ్ ఉమెన్ సెన్సిటివ్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఇన్ వర్క్ ప్లేస్ వాడచ్చు. తర్వాత చైల్డ్ లేబర్ యాక్ట్, దాని తర్వాత ఆర్టీఐ యాక్ట్, రేరా యాక్ట్. సో ఇలాంటివి కొన్ని యాక్ట్స్ తెలుసుకుంటే వీ కెన్ యూస్ దెమ్ ఇన్ ది ఎథిక్స్ పేపర్. మనం ఇందాక అనుకున్నట్టు పీవైక్యూస్ అనేవి కీవర్డ్స్ కోసం హెల్ప్ చేస్తాయి. అండ్ మనం ఇందాక కొన్ని సిమిలర్ సిచ్యువేషన్స్ వస్తాయి, అది మనం పీవైక్యూస్ నుంచి తెలుసుకోవచ్చు అనుకున్నాం కదా. సో ఐ హ్యావ్ లిస్టెడ్ సమ్ సిమిలర్ సిచ్యువేషన్స్. బ్రాడ్గా ఇవే వస్తూ ఉంటాయి. ఒకటి న్యాచురల్ కెలామిటీ, నెక్స్ట్ ఉమెన్ ఇష్యూస్, ప్రైవేట్ అండ్ కార్పొరేట్ గవర్నెన్స్, పబ్లిక్ ఆఫీస్లో కొన్ని ఇష్యూస్ లైక్ ది పీపుల్ హూమ్ యూ వాంట్ టు విజిల్ బ్లో, ఆర్ ఎవరికైతే నో చెప్పాలో, ఎవరినైతే రిజెక్ట్ చేయాలో వాళ్ళని క్లోజ్ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, లేదా వాళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ అయి ఉండొచ్చు, లేదా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ మే హ్యావ్ అ లైఫ్ థ్రెట్ బికాస్ ఆఫ్ యువర్ డెసిషన్స్. ఇలాంటి అడ్వర్స్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో అవి పబ్లిక్ ఆఫీస్ ఇష్యూస్ వెన్ యూఆర్ ఎ సివిల్ సర్వెంట్ ఆర్ ఎ గవర్నమెంట్ సర్వెంట్. నెక్స్ట్ కరప్షన్ ఇష్యూస్ అండ్ విజిల్ బ్లోయింగ్. నెక్స్ట్ పొలిటికల్ నెక్సెస్ అండ్ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్. దాని తర్వాత అప్లైడ్ ఎథిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో లా, మెడికల్, కన్స్ట్రక్షన్ అండ్ ఆల్సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బయోటెక్నాలజీ, ఈ క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. దీంట్లో మళ్ళీ కాంపిటేటివ్ బిడ్డింగ్, ఆప్షన్ ఫర్ ప్రాజెక్ట్స్, ప్రాజెక్ట్ ఆప్షన్స్లోని కాంపిటేటివ్ బిడ్డింగ్లో జరిగే పొలిటికల్ నెక్సెస్ కానీ కరప్షన్ కానీ. సో దిస్ ఇస్ వాట్ ఈస్ అప్లైడ్ ఎథిక్స్ అనమాట. దాని తర్వాత ఇంటర్నేషనల్ ఎథిక్స్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ బికాస్ వీఆర్ హ్యావింగ్ వార్స్, టర్మాయిల్ ఎక్సెట్రా ఇన్ ద గ్లోబ్. సో ఏమవుతుంది, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేవి డే టు డే ర్యాపిడ్గా మారిపోతున్నాయి. సో ఎథిక్స్ అనేది ఏం రోల్ ప్లే చేస్తుంది అన్నది ఇంటర్నేషనల్ ఎథిక్స్లో. దాని తర్వాత ఎన్వైరన్మెంటల్ ఎథిక్స్. వి ఆల్ నో దట్ ఎన్వైరన్మెంట్ అనేది చాలా ఫాస్ట్గా ఇట్స్ డిట్రియారిటింగ్. సో దానికోసం ఎన్వైరన్మెంటల్ ఎథిక్స్. నెక్స్ట్ ఇష్యూ ఇస్ ద పేటెంట్ ఇష్యూస్. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మన కేస్ స్టడీస్లో బాగా కామన్గా కనిపించేవి. దిస్ ఇస్ లైక్ ది బ్రాడ్ క్లాసిఫికేషన్ విచ్ ఐ కుడ్ డూ ఇన్ దిస్. క్వశ్చన్స్ అడిగేటప్పుడు యు ఆర్ కెప్ట్ ఇన్ డిఫరెంట్ రోల్స్ by the examiner. He says one time that you are the civil servant in that case study. ఒక్కొక్కసారి నువ్వు ఆ కేస్ స్టడీలో విజిల్ బ్లోవర్, ఆర్ యు ఆర్ సమ్టైమ్స్ ఎ ప్రైవేట్ కంపెనీస్ CEO, ఆర్ యు ఆర్ ది పబ్లిక్ ఆఫీస్ చైర్మన్, ఏదైనా లైక్ ఇస్రో చైర్మన్ అవ్వచ్చు, లేకపోతే భారత్ మిసైల్స్ చైర్మన్ అవ్వచ్చు, DRDO చైర్మన్. అలాగా దే విల్ మేక్ ఈ పబ్లిక్ ఆఫీసెస్, PSUs వాళ్ళ చైర్మన్స్లో కూడా దే వుడ్ ప్రొజెక్ట్ యూ. ఆర్ దెర్ ఇస్ వన్ మోర్ టైప్. ఏంటి అంటే సిచ్యువేషన్ అంతా ఇచ్చేసి డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ని మెన్షన్ చేసేసి నువ్వు ఈ స్టేక్ హోల్డర్ అయి ఉంటే, ఇఫ్ యూ వర్ ది ఉమెన్ ఇన్ దాట్ కేస్, ఇఫ్ యూ వర్ ది బ్యాంకర్ ఇన్ దాట్ కేస్ అని కూడా అడుగుతాడు. సో అలా యు ఆర్ కెప్ట్ ఇన్ డిఫరెంట్ రోల్స్ అండ్ యు ఆర్ ఆస్క్డ్ టు టెల్ వాట్ యూ వుడ్ బి డూయింగ్. కానీ వాళ్ళ ఎయిమ్ ఏంటంటే దే ఆర్ సీయింగ్, ద ఎగ్జామినర్ ఇస్ సీయింగ్, will you go beyond your personal interest to save the public good. వాళ్ళు దాన్ని డిస్క్రైబ్ చేసేటప్పుడు నీకు ఎంత నష్టం అవుతుంది అన్నది చాలా క్లియర్గా, చాలా ఎగ్జాగరేట్ చేసి చెప్తూ ఉంటారు అనమాట. ఇట్ ఇస్ థ్రెట్ టు యువర్ జాబ్, ఇట్స్ థ్రెట్ టు యువర్ లైఫ్, ఇట్స్ థ్రెట్ టు యువర్ ఫ్యామిలీ. ఈ సెంటెన్సెస్ ఎక్స్ప్లిసిట్గా కావాలని మెన్షన్ చేస్తారు కేస్ స్టడీస్లో, సో దట్ యూ విల్ నాట్ బీ టేకింగ్ ది ఆప్షన్ ఆఫ్ పబ్లిక్ గుడ్ ఆర్ సంథింగ్ లైక్ దట్. అండ్ ఇంకొన్ని వర్డ్స్ ఉంటాయి, అన్కన్ఫర్మ్డ్ రిపోర్ట్స్. ఈ వర్డ్ చాలా ఫేవరెట్ UPSC కేస్ స్టడీస్లో నేను అబ్జర్వ్ చేసింది. అన్కన్ఫర్మ్డ్ రిపోర్ట్స్ అన్నప్పుడు నువ్వు ఇమీడియట్గా నేను యాక్షన్ తీసేసుకుంటావు, లేదా ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ చెప్పకూడదు, బికాస్ యూ షుడ్ హ్యావ్ ఎవిడెన్స్ అన్నది, దట్ ఈస్ వాట్ దే బిలీవ్. సో ఎక్స్ట్రీమ్ డెసిషన్స్ తీసుకోకుండా ఒక బ్యాలెన్స్డ్ పాత్ తీసుకోవాలని చెప్పి కొన్ని ఎక్స్ట్రా ఎడ్జెక్టివ్స్ కూడా వాడుతూ ఉంటారు. సో అడ్వర్సరీస్ని ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తారనమాట, సో దట్ దే వుడ్ వాంట్ టు మ్యానిపులేట్ యువర్ మైండ్ అండ్ మేక్ ఇట్ దట్ యూ షుడ్ be opting the personal interest. However, we should very much make sure that end of the day మనం ఏ ఆప్షన్ని చూస్ చేసుకున్నా it should be public good and utilitarianism, maximum good.
అనేది జరగాలి టు ద మ్యాక్సిమం పీపుల్. అది అనేది మనం వీ షుడ్ బి ఏబుల్ టు ఐడెంటిఫై. అండ్ మన థింకింగ్ ప్రాసెస్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ఐ టు ఫ్యామిలీ, ఫ్యామిలీ టు సొసైటీ, సొసైటీ టు నేషన్. సో ఎండ్ ఆఫ్ ది డే నేషన్ అండ్ సొసైటీ షుడ్ కమ్ ఫస్ట్ ఇన్ యువర్ కంక్లూషన్స్. ఇది కేస్ స్టడీస్ గురించి ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్. నెక్స్ట్ వీడియోలో మనం కీవర్డ్స్ అండ్ ఫిలాసఫీ చూద్దాం. ఆ నెక్స్ట్ వీడియోలో we'll solve the case study. Thank you.